అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 డేస్ ఛాలెంజ్లో ఇది డే 86. నేను 60 డేస్ స్టేట్ విండో చేస్తున్నా. 16 అవర్స్ ఫాస్టింగ్, 8 అవర్స్ ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈ రోజు అయితే మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్లోకి రాగి డ్రై ఫ్రూట్ జావా అయితే తీసుకున్నాను, ఒక గ్లాసు. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి 9:30కి అయితే బాయిల్ చేసిన స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇంక ఈరోజు నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదేను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి వైట్ రైస్, క్యాబేజీ పెసరపప్పు ఫ్రై, కడాయి మష్రూమ్ కర్రీ. ఈ కడాయి మష్రూమ్ కర్రీ కావాలంటే షార్ట్స్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇంకా కొంచెం కర్డ్ అయితే తీసుకున్నాను. ఈరోజు నా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇది. ఇంకా ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసి ఈరోజు అయితే గార్లిక్ చీజ్ శాండ్విచ్ ప్రిపేర్ చేసుకొని దాని రెసిపీ అయితే చూపించేస్తాను. దానికోసం అయితే ఫస్ట్ కొంచెం బటర్ తీసుకోవాలి. బటర్లోకి సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ యాడ్ చేసుకోవాలి. గార్లిక్ చాలా సన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా గార్లిక్ యాడ్ చేసుకున్నాక కొన్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం ఎక్కువగానే పడతాయి. ఇంకా ఓరిగాను వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా కూడా స్మూత్గా అయితే మిక్స్ చేసుకోవాలి. అంటే బటర్ అనేది ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నది కదా, మెల్ట్ చేయకోకుండా తీసుకున్నది కదా, అది కొంచెం స్మూత్గా నిదానంగా అంతా కూడా మిక్స్ అయ్యేటట్లయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు బ్రెడ్ తీసుకోవాలి. నాకైతే ఈరోజు బ్రౌన్ బ్రెడ్ అవైలబుల్గా లేదు, అందుకని చెప్పేసి నార్మల్ బ్రెడ్డే తీసుకున్నాను. నార్మల్ బ్రెడ్ తీసుకుని దాని మీద ఇదంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ స్లైసెస్ అయితే దీని మీద సెట్ చేసుకోవాలి. నేనైతే స్లైసెస్ పెట్టుకున్నాను. చీజ్ స్లైసెస్ లేకుంటే చీజ్ అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లము. చీజ్ స్లైసెస్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ బ్రెడ్ మీద సేమ్ ఇలాగే బటర్ గార్లిక్ ఇది ఉంటుంది కదా, అదంతా కూడా స్ప్రెడ్ చేసుకుని దాని మీద పెట్టేసుకుని, నేనైతే ఏమి ఆయిల్ యూజ్ చేయకూడదని చెప్పేసి ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెడుతున్నాను. నార్మల్ ప్యాన్ మీద అయినా సరే లైట్గా ఆయిల్ వేసుకుని అయితే దీన్ని కాల్చుకోవచ్చు. బట్ నేనైతే ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లో పెట్టేశాను. దీనిలో అయితే కొంచెం కూడా ఆయిల్ అయితే యాడ్ చేయలేదు నేను. ప్యాన్ మీద కాల్చుకోవాలనుకున్నప్పుడు లైట్గా ఆయిల్ వేసేసి 2 sides అయితే కాల్చుకుంటే సరిపోతుంది పెట్టేసి. నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో 10 minutes అయితే పెట్టుకున్నాను. 10 minutes తర్వాత తీసుకుంటే చాలా మంచిగా క్రిస్పీగా అయితే కుక్ అయిందనమాట. ఇదైతే నేను 1 piece తీసుకున్నాను, గార్లిక్ బ్రెడ్ అయితేను. దీంతో పాటు ఇంకా నేను ఒక బనానా కూడా తీసుకున్నాను. అంటే నాకు నార్మల్ బ్రెడ్ అని చెప్పేసి నాకు ఎక్కువ తీసుకోవాలనిపించలేదు. బ్రౌన్ బ్రెడ్ అయితే ఒక 2 pieces తీసుకునేదాన్నే కానీ, బట్ నార్మల్ బ్రెడ్ కదా, ఎక్కువ మైదా అయితే యాడ్ అవుతుందని చెప్పేసి జస్ట్ ఒక 1 piece తీసుకున్నాను. దాంతోపాటు ఒక బనానా అయితే తీసుకున్నాను డిన్నర్లోకి. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.